నిజామాబాద్ జిల్లాలో రియాజ్ ఎన్కౌంటర్ పై విచారణ ప్రక్రియ మొదలైంది. ఈ కేసులో మానవ హక్కుల కమిషన్ ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. పక్క జిల్లా అధికారిని విచారణ అధికారిగా నియమించింది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసరావును విచారణ అధికారిగా నియమించారు. ఈ ఎన్కౌంటర్ పై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని పోలీస్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. దీనిపై మరింత సమాచారం మా నిజామాబాద్ ప్రతినిధి ఆనంద్ పాల్ అందిస్తారు. ఈ నెల 20న ప్రమోద్ను హత్య చేసిన నిందితుడు రియాజ్ను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. అయితే దీనిపై పౌర హక్కుల సంఘం మానవ హక్కులు కూడా నివేదిక ఇవ్వాలని ఆదేశించడంతో పోలీసులు స్పందించారు. అయితే మనం ప్రస్తుతం చూసినట్లయితే ఇదే గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంది. ఇది ఖైదీల వార్డు 407, ఈ రూమ్ నెంబర్ 407 ఖైదీల వార్డు. ఇక్కడే రియాజ్ను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. అయితే ఈ నెల 17వ తారీఖున సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ ద్విచక్ర వాహనంపై నిందితుల రియాజ్ తీసుకొని వస్తున్న క్రమంలోనే అతన్ని కత్తితో దాడి చేసి హత్య చేసి పారిపోయిన నేపథ్యంలో పోలీసులు కూడా వెంటాడి అతనిపై డ్రోన్ కెమెరాను ఉపయోగించి సుమారుగా 9 ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేసి నిందితుని పట్టుకున్నారు. అయితే స్వల్పంగా గాయాలు కావడంతో నిందితుని ఇక్కడ చికిత్స నిమిత్తం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని ఖైదీల వార్డుకు తరలించారు. ఖైదీల వార్డులో ఆయన ఇదే రూమ్ మనం ప్రస్తుతం చూస్తున్నది. ఇక్కడనే అతనికి చికిత్స అందించారు. ఈ ప్రాంతంలోనే పోలీసుల దగ్గర ఉన్న వెపన్ను లాక్కొని వెళ్తున్న సమయంలోనే పోలీసులు ఆత్మరక్షణ కోసం జరిపిన కాల్పుల్లోనే రియాజ్ మృతి చెందాలని కూడా రాష్ట్ర డీజీపీ శశిధర్ కూడా తెలపడం జరిగింది. ఈ కోణంలో అయితే మానవ హక్కుల సంఘం అయితేనేమి పౌర హక్కుల సంఘాల నేతలు స్పందించారు. ఈ ఎన్కౌంటర్ బూటకమని చెప్పడంతో వెంటనే ఉన్నతాధికారులు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డీఎస్పీ సుంకరి శ్రీనివాస్ను విచారణాధికారిగా నియమించారు. అయితే విచారణాధికారి కూడా హాస్పిటల్కి వచ్చి ఆ రోజు ఏం జరిగింది, ఎవరెవరు ఉన్నారు, విధి నిర్వహణ డ్యూటీలో ఎవరెవరు ఉన్నారు, ఎన్కౌంటర్ ఎలా జరిగింది అనే కోణంలో కూడా పూర్తిగా నివేదికలు తీసుకొని వెళ్లారు. అయితే రేపు 24వ తారీఖు అంటే రేపు నివేదికలు సమర్పించాలని చెప్పేసి కూడా మానవ హక్కుల సంఘం పౌర హక్కుల సంఘం నేతలు కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతూ ఉంది. అయితే రియాజ్ను ఎన్కౌంటర్ ఎందుకు చేయాల్సి వచ్చింది అని చెప్పి ఏ కోణంలో ఎన్కౌంటర్ చేశారు, అసలు ఎన్ని రౌండ్లు కాల్పులు జరిపారు, ఈ తదితర విషయాలన్నీ కూడా మానవ హక్కుల సంఘం నివేదిక కోరింది. దీంతో అధికారులు పూర్తి స్థాయిలో కూడా విచారణ చేస్తూ ఉన్నారు. ఇది ప్రస్తుతం నిందితుడు రియాజ్ ఎన్కౌంటర్ పై ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ రవీందర్తో ఆనంద్ పాల్, మెగా 9 నిజామాబాద్.